గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి టేల్స్. సో దిస్ ఈస్ దివ్య. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తమ్నైల్లో చూసినట్టు ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా ఇండియా ట్రిప్ అనమాట. యూఎస్ఏ నుంచి ఇండియా వెళ్తున్నాను. ఆఫ్టర్ 1.5 years తర్వాత నేనైతే ఇండియా వెళ్తున్నాను. సో ఎందుకు వెళ్తున్నాను, ఏంటి సడన్ ప్లాన్, ఇదంతా నేను ఈ వీడియో మిడిల్లో అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను. దానికనే ముందు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు నేనైతే నేను రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అక్కడ నుంచి నేనైతే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో అనేది నాకు ఒక మెమరీగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఫర్ ఎ రీజన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను ఫేస్ని అయితే క్లియర్గా వాష్ చేసుకున్నాను. అండ్ నా నేనైతే ఓలే వాళ్ళ మాయిశ్చరైజర్ వాడుతున్నాను అనమాట. సో స్కిన్ ప్రెప్ అనేది చాలా ఇంపార్టెంట్ బిఫోర్ మేకప్. ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పినట్టుగానే నాదైతే చాలా డ్రై స్కిన్. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి నాకు స్కేలీ స్కిన్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే ఎక్కువ స్కిన్కి మాయిశ్చరైజర్ అప్లై చేయడానికి అయితే ఇష్టపడతాను. ఫైనలీ నేనైతే రెడీ అయిపోయాను. అండ్ నేనైతే సింపుల్గా ఈ టీషర్ట్ అయితే వేసుకున్నాను. కొంచెం ఫ్రీగా ఉండి ట్రావెలింగ్ కాబట్టి చాలా అవర్స్ ట్రావెల్ చేయాలి కాబట్టి కొంచెం ఫ్రీనెస్ కోసం అయితే ఈ లూజ్ టీషర్ట్ వేసుకున్నాను. అండ్ సో ఇంకంతే. సో దట్స్ ఇట్, ఇంతే. ఇంకా నేనైతే ఇలా మినిమల్ మేకప్ వేసుకున్నాను అనమాట ఎయిర్పోర్ట్కి. సో నేనైతే మొత్తం రెడీ అయిపోయాను అనమాట. ఇంకా లగేజెస్ బ్యాగ్స్ కూడా అయిపోయింది. దీస్ ఆర్ ద లగేజెస్ నేను తీసుకెళ్తుంది. అండ్ నాకైతే ఈసారి నేను వెళ్ళేది ఎయిర్వేస్ లుఫ్తాన్సా ఎయిర్వేస్ అనమాట. సో దానికి నాకు చాలా తక్కువ వెయిట్ వచ్చింది. 23 kgs ఒకటి, 7 kgs అండ్ ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చిందనమాట. సో నేనైతే ఇంకా దాంట్లోనే ఫిట్ చేశాను. చూద్దాం ఏమవుతుందో. హోప్ అనమాట. ఎందుకంటే కొంతమంది ఎక్స్ట్రా లగేజ్ ఉంటే తీసేస్తారు. అట్లేం తీసేయకుండా ఉంటే బాగుండని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎక్కువ అయితే ఇంకా ఎక్స్ట్రా పే చేయాల్సిందే, తప్పదు కదా. సో హోప్ విల్ సీ. సూపర్ హ్యాపీ ఉన్నాను. హ్యాపీయే కాకుండా కొంచెం ఎమోషనల్ రైడ్ అనేది కొంచెం ఉందన్నమాట. లైక్ నా పేరెంట్స్ని చూడాలి అని చెప్పి సో లాంగ్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. సో విల్ సీ. ఇంకా 1 day టు గో టు ఇండియా అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా 1 dayనే కాబట్టి ఐ వెయిట్ అండ్ సీ యూ ఇన్ ది ఎయిర్పోర్ట్. నేనైతే ఇంకా 3 hours ముందే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను. ఎందుకంటే నాది చెక్-ఇన్ అవ్వలేదు. మళ్ళీ లగేజ్ ఏమన్నా అటు ఇటు అయితే చేంజ్ చేసుకోవడానికి అంతా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పి కొంచెం ముందే స్టార్ట్ అయ్యాను అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పుడు మినిమం ఈ టైంకి అయితే మనం వెళ్తే కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో వెళ్తాం అనమాట. ఫ్లైట్ మిస్ అవుతామనే హర్రీ లేకుండా అన్నీ సటిల్గా తీసుకున్నామా లేదా అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఉంటుంది. దట్టు ఇంకా అలా మాకు ఒక 30 minutes డ్రైవ్ అనమాట మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి. సో మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను. సో నేను ఆల్రెడీ చెప్పినట్టే ఈసారి లుఫ్తాన్సా ఎయిర్వేస్ నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఎప్పుడు నేను ఈ ఎయిర్వేస్ ట్రై చేయలేదు. బట్ ఇట్స్ ద లాంగ్ జర్నీ ఇప్పటి వరకు నేను చేసిన దానికి. ఎందుకంటే సడన్ ప్లాన్ కాబట్టి నాకు ఫ్లైట్ ఇదే కొంచెం మంచి బడ్జెట్లో దొరికింది. సో ఐ థాట్ ఆఫ్ గోయింగ్ టు దిస్ ఎయిర్వేస్. సో ఇంకా అట్లా నేనైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసిన. సో లెట్స్ సీ. నేనైతే ఫైనల్లీ ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాను. మొత్తం చెక్-ఇన్ అదంతా కంప్లీట్ చేసుకున్నాను సక్సెస్ఫుల్గా. సో అప్పటి వరకు నాకైతే చాలా భయం వేసింది అనమాట, ఏది తీసేయమంటారో ఏమో అని చెప్పి. బట్ బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగానే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నేనైతే 3 hours ముందే వచ్చేసిన ఎయిర్పోర్ట్కి, ఎందుకైనా మంచిది అని. బట్ నా లక్ కొద్దీ ఎక్కువ క్యూ లేదనమాట. ఫాస్ట్గా అయిపోయింది. ఒక 10 minutesలో అయితే నా చెక్-ఇన్ అదంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఇంకా ఇలా ఆఫ్టర్ చెక్-ఇన్ తర్వాత ఎయిర్పోర్ట్లో కూర్చున్నా ఎంతసేపు కూర్చున్నా కానీ
ఆ పీస్ చాలా ఉంటుంది. అదర్వైజ్ కంగారుగా పడతా, ఫ్లైట్ మిస్ అవుతావేమో, చెక్ఇన్ క్యూ ఉంటుందేమో, ఇలా చాలా భయపడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడంటే ఇంకా ఎయిర్పోర్ట్లో కూర్చుంటాం కాబట్టి ఫ్రీ వైఫై ఇదంతా ఉంటుంది కాబట్టి కొంచెం ఫోన్ అట్లా చూస్తుంటే టైం పాస్ ఈజీగా అయిపోతుంది. అండ్ వెళ్ళి ఫుడ్ ఏమైనా పిక్ చేసుకొని తింటూ అట్లా కంప్లీట్గా మనమైతే టైం పాస్ అయితే ఫుల్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టుగానే నేను యూఎస్కి ఎందుకు వస్తున్నాను, ఇంత సడన్ ప్లాన్ ఎందుకు అన్నదానికి రీజన్ ఏంటంటే, లైక్ మా బ్రదర్ కూడా ఇండియా వస్తున్నారు అనమాట. మా బ్రదర్ లండన్లో ఉంటారు యాక్చువల్లీ. సో తనకి 2 weeks లీవ్ దొరికింది అంటే హీఈస్ కమింగ్ టు ఇండియా. నేను కూడా ఇంకా ఎట్ ది సేమ్ టైం ఇద్దరం కలిసి వస్తే అందరం కలిసి ఎట్ ఏ టైం ఉంటున్నట్టు ఉంటుంది ఫ్యామిలీ అని ఒక్క దాంతో మేమైతే మళ్ళీ సో నేను కూడా ప్లాన్ చేసుకొని ఆల్ ఆఫ్ ఏ సడన్గా వద్దాం అనుకున్నా. యాక్చువల్లీ జాన్లో వద్దాం అనుకున్నా, బట్ వీడు వచ్చేస్తున్నాడు అని చెప్పి అందరం కలిసి ఉండొచ్చు అన్న ఒక థాట్లో నేను కూడా ఇంకా అప్పటికప్పుడు బుక్ చేసేసుకొని ఇట్లా వస్తున్నాను అనమాట. సో నేను వచ్చిన ఒక 4 daysకి వాడు వచ్చేస్తాడు. అండ్ సో దట్స్ ద రీజన్ ఐఎమ్ కమింగ్ టు ఇండియా అండ్ ఆల్సో మిస్సింగ్ మై పేరెంట్స్ టూ. సో ఇంకా నేనైతే డాలస్ నుంచి ఇప్పుడు నా ఫ్లైట్ జర్మనీకి వెళ్తుంది. ఫ్రాంక్ఫర్ట్లో జర్మనీలో దిగుతానమాట. సో అక్కడ నుంచి బెంగళూరు నుంచి మళ్ళీ విజయవాడకి ఇండిగో అనమాట. సో ఇలా అన్ని ఫ్లైట్స్ మారుతూ ఉండాలి. బట్ ఐమ్ ఎంజాయింగ్. నిజంగా ఎంతైనా సింగిల్గా జర్నీ చేస్తే అది చాలా బాగుంటుంది. మన ఓన్ టైం మనకు ఉంటుంది. మీ టైం అని అంటారు కదా, లైక్ ఇట్స్ రియల్లీ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అనమాట. సో సీ యూ సూన్ ఇన్ ది జర్మనీ. సో నాకైతే బోర్డింగ్ ఇంకా 2 hours టైం ఉంది. ఇంకేం చేద్దాం అనేసరికి నాకు మా గేట్ వెనకాలనే వాటర్ బర్గర్ ఉందన్నమాట. సో అట్లా వెళ్ళిపోయి నేనైతే శాండ్విచ్ ఆర్డర్ చేద్దామని అయితే వచ్చేసిన అనమాట ఇక్కడికి. సో అట్లా ఈ మెన్యూలో ఇక్కడ మనం సెల్ఫ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో నేనైతే 2 శాండ్విచెస్ తీసుకున్నాను, జస్ట్ ఇన్ కేస్. ఈ ఎయిర్వేస్ నేను ఫస్ట్ టైం కదా, సో నాకు ఫుడ్ ఎట్లుంటుంది ఏంటి అనేది ఏమీ తెలియదు. ఇన్ కేస్ ఫుడ్ బాగోకపోతే ఇది ఉంటుంది కదా సైడ్కి అని చెప్పేసి నేను ఒక చాయిస్ కోసం అయితే ఇంకొక శాండ్విచ్ని అయితే ఎక్స్ట్రా తీసుకెళ్ళాను. సో ఇది తీసుకెళ్ళటం అయితే నేను చేసిన బెస్ట్ థింగ్. అది ఎందుకు అనేది నేనైతే ఫర్దర్గా ముందు చెప్తానమాట. సో ఇక్కడ నాకు కావాల్సిన అన్నీ నేను యాడ్ ఆన్స్ చేసుకొని నేనైతే ఆర్డర్ని ప్లేస్ చేశాను అనమాట. సో ఇంకా నేనైతే నా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్లీ నా ఆర్డర్ అయితే వచ్చేసి ఇంకా నా ఆర్డర్ని అయితే తెచ్చేసుకున్నాను అనమాట. ఇట్లా స్మెల్ చూస్తుంటే చాలా ఎమ్మి మౌత్ వాటరింగ్ వచ్చేసింది. చాలా డేస్ అయింది వాటర్ బర్గర్లో తిని. సూపర్ టేస్టీ ఉంది. అట్లా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ నేనైతే ఇంకా బర్గర్ని ఫినిష్ చేసినాను. సో ఇది నా ఎయిర్వేస్ అనమాట, లుఫ్తాన్సా. సో నా లేయర్ వచ్చేసి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో జర్మనీలో అనమాట. సో అక్కడ నుంచి మళ్ళీ నేను ఒక 4 hours తర్వాత అక్కడ నుంచి బెంగళూరుకి ఇంకొక ఫ్లైట్ చేంజ్ అవ్వాలన్నమాట. సో దిస్ ఈజ్ మై ఎయిర్వేస్. ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. డాలస్ టు ఫ్రాంక్ఫర్ట్ ఇట్స్ లైక్ నియర్లీ 8 to 9 hours జర్నీ ఉంది. సో ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను ఇంకా క్యూలో నుంచొని. దిస్ ఇస్ ద ఎయిర్వేస్. అండ్ ఫైనల్లీ నా జర్నీ అయితే ఇండియాకి స్టార్ట్ అయిపోయింది. ఇంకా లిటరలీ అవర్స్ అనమాట, కౌంట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే 2 ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఈ విండో పిచ్ ఉంటుంది కదా, బస్సులోనే మనకి విండో కావాలనుకుంటాం, ట్రైన్లో వెళ్ళినా. అది ఇంకా ఫ్లైట్లో విండో అంటే సూపర్ సీనిక్ వ్యూ ఉంటుంది క్లౌడ్స్లో వెళ్ళినప్పుడు కానీ. సో ఎందుకు మిస్ చేసుకుంటాం చెప్పండి. సో అట్లా నాకైతే విండో సీట్ బుక్ చేసుకోకుండానే విండో సీట్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే నా పక్కన సీట్ ఎంటీ ఉండే. సో నేనైతే విండో సీట్ని కబ్జా చేసేసిన అనమాట. సో ఇంకా నాకు ఇట్లా స్టార్ట్ అవ్వగానే చూసారా, డాలస్ అంతా నైట్ టైం అంతా లైట్స్తో ఫుల్గా నిండిపోయింది. దూరం నుంచి చూస్తే ఎంత చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో ఆ ట్రాఫిక్ కానీ వెహికల్స్ కానీ మొత్తం చాలా సీనిక్ మంచిగా ఉందన్నమాట. చూడటానికి ఆ వ్యూ కూడా సూపర్. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చూసినా కానీ అది కొత్తగా ఆ హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట. ఫ్లైట్
ఫ్లైట్ ఎక్కిన 1 అవర్కి మొత్తం సెటిల్ అయిన తర్వాత వీళ్ళైతే నాకు ఇలా డిన్నర్ ప్రొవైడ్ చేశారనమాట. ఈ డిన్నర్లో వాళ్ళు నాకు ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి సలాడ్ అనమాట అండ్ చాక్లెట్ బ్రౌనీ సూపర్ టేస్టీ ఉంది. ఈ మొత్తం ఫుడ్లో ఇది ఒక్కటే చాలా బాగుంది. అండ్ ఒక కుకీ, చీజ్, బటర్, బ్రెడ్ ఇచ్చారు. సో అది బ్రెడ్ అనమాట. అండ్ ఇదే మెయిన్ పార్ట్ అనమాట. నాకు ఓన్లీ 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి బీఫ్, ఇంకొకటేమో వెజ్ అనమాట. సో బీఫ్ నేను ఎట్లనో తినను కాబట్టి సో వెజ్లో నూడిల్స్ అనమాట. సో అసలు నాకు అస్సలు నచ్చలేదు టేస్ట్. సో బెటర్ నేను మంచి డెసిషనే తీసుకున్నాను. వాటర్ బర్గర్లో సేఫ్ సైడ్గా ఒక శాండ్విచ్ తీసుకొని అని నన్ను నేను అప్రిషియేట్ చేసుకున్నాను. అదర్వైజ్ ఈ జర్నీ అంతా ఇంకా ఆకలితోనే ఉండాల్సి వచ్చేదన్నమాట డ్రింక్స్ తాగుతూ. సో ఇంకా ఫ్రాంక్ఫర్ట్లోకి ఇంకా ఒక 2 అవర్స్లో ల్యాండ్ అవుతాం అనగా వాళ్ళైతే మళ్ళీ నాకు ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చీజ్ ఆమ్లెట్ అనమాట. ఇంకా హ్యాష్ బ్రౌనీ కొంచెం ప్రొవైడ్ చేశారు. ఇది తినడానికి కొంచెం బాగుంది. సో అలా తిని ఇంకా ల్యాండ్ అయిపోయినాం అనమాట ఫ్రాంక్ఫర్ట్కి. అక్కడ నుంచి షటిల్స్ త్రూ మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలన్నమాట. సో ఇదొక చాలా పెద్ద రైడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి షటిల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మెట్రో లోపల ట్రాంప్లో నుంచి మళ్ళీ నా టెర్మినల్కి రీచ్ అవ్వాలన్నమాట. సో ఇది చాలా టైం పట్టింది. సో నాకు ఇచ్చిన 4 అవర్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఫ్లైట్ బోర్డింగ్కి ఎటువంటి హరీ లేకుండా లీజర్గా వెళ్ళానమాట. సో ఇంకా అట్లా బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు to access the Lufthansa app or lufthansa.com for connecting flight information and an extensive range of online services. Lufthansa అండ్ హియర్ కమ్స్ టు జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. నేనైతే సూపర్ హ్యాపీ ఉన్నాను. ఏదైనా హాల్ట్ అయినా ఏమైనా కానీ ఇంకొక కంట్రీలో అయితే నేను ల్యాండ్ అయ్యాను అనుకోవటానికి. సో ఇది జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. నాట్ టూ బిగ్. నేను దిగిన టర్మినల్ ఓకేగా ఉందన్నమాట. ఇంతకుముందు దోహాలో నా హాల్ట్ ఉండేది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రాంక్ఫర్ట్ జర్మనీలో అనమాట. సో అలా డ్యూటీ ఫ్రీలో అలా అన్నీ తిరిగి చూస్తూ ఉన్నాను అనమాట. జస్ట్ చూడటమే జరిగింది, ఎందుకంటే తీసుకోవడానికి నాకు అస్సలు వెయిట్ సరిపోలేదు. నా లగేజ్ నేనే క్యారీ చేయాలి కాబట్టి అంత ఎక్కువ నేను తీసుకోలేదన్నమాట. బెటర్ జస్ట్ చూసి వదిలేసినాను. అండ్ మళ్ళీ నా కనెక్టింగ్ ఇంకా 2 అవర్స్లో ఉందన్నమాట కనెక్టింగ్ది బెంగళూరుకి. సో దానికి ఇంకా 9 అవర్స్ అనమాట. ఇంకా 9 అవర్స్లో నేనైతే ఇండియాలో అడుగు పెట్టేస్తాను. సో ఫైనల్లీ కౌంట్ డౌనింగ్ అనమాట. ఇంకా ఫింగర్ టిప్స్ మీదే ఉంది. సో లెట్స్ సీ. ఇంకా నా కనెక్టింగ్ ఎయిర్వేస్ ఎక్కగానే నాకైతే వీళ్ళు లంచ్ ప్రొవైడ్ చేశారనమాట. సో సూపర్ ఉంది లంచ్. ఇంకా ఇండియాకి వెళ్ళే ఆన్ ది వే ఫ్లైట్ కాబట్టి బిర్యానీ ప్రొవైడ్ చేశారు. నేను సూపర్ హ్యాపీ ఉన్నాను అనమాట. చికెన్ బిర్యానీ ప్రొవైడ్ చేశారు అండ్ పొటాటో, కొంచెం బగారా రైస్ లాగా అండ్ బిర్యానీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది స్వీట్ అనమాట, మలై స్వీట్లా చాలా బాగుంది ఇండియా రెసిపీస్ లాగా. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇది మ్యాంగో పికిల్, టూ టేస్టీ అనమాట. అట్లా ట్యాంగీనెస్ చాలా బాగుంది. సో మనం ఇండియాకి వెళ్తున్నాం కాబట్టి ఆ స్టైల్ ఆఫ్ ఫుడ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నేనైతే ఈ మీల్ని చాలా ఎంజాయ్ చేసిన. అండ్ సలాడ్ ప్రొవైడ్ చేశారు అండ్ బన్, చీజ్, బటర్ అనేది యాజ్ యూజువల్గా ప్రొవైడ్ చేస్తారు కదా. సో అట్లా ఈ మీల్ అయితే నేను సూపర్ టేస్టీగా ఉంది అండ్ మంచిగా ఎంజాయ్ చేసిన. అండ్ ఇది వచ్చేసి కర్డ్ అనమాట. కర్డ్ని కూడా సలాడ్ లాగా ఇచ్చేసారు. సో అట్లా నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇలా వీడియోస్ తీసుకుంటూ ఆ సీన్ వ్యూని ఎంజాయ్ చేస్తూ నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ల్యాండింగ్ అవడానికి 2 అవర్స్ ఉందనగా వీళ్ళైతే నాకు డిన్నర్ ప్రొవైడ్ చేశారనమాట. ఒక వెజిటేరియన్ రోల్ ప్రొవైడ్ చేశారు, పన్నీర్ రోల్. ఇది కూడా చాలా బాగుంది. సో నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే డాలస్ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వరకు అందరూ అమెరికన్స్ తినే ఫుడ్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రాంక్ఫర్ట్ నుంచి బెంగళూరుకి మన ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇండియన్ స్టైల్ ఆఫ్ ఫుడ్ని ప్రొవైడ్ చేశారనమాట. సూపర్ హ్యాపీ. సో ఇలా నేను ఈ సీనిక్ వ్యూని ఎంజాయ్ చేస్తూ నేనైతే ఈ జర్నీని సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఇంకా కౌంట్ డౌనింగ్ అవర్స్లో ఇంకా ఇండియా వచ్చేస్తాను అన్న హ్యాపీనెస్, ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి.
ఫైనల్లీ నేనైతే ఇండియాలో ల్యాండ్ అయిపోయాను అనమాట. సో సూపర్ హ్యాపీ ఉండే. ఇమిగ్రేషన్ లైన్లో క్యూలో నుంచున్నాను. ఇమిగ్రేషన్ క్యూ కూడా నాకు చాలా తక్కువ అనిపించింది. సో ఫాస్ట్గానే నా ఇమిగ్రేషన్ అంతా అయిపోయి నేనైతే ఇంకా నా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికైతే నేను వచ్చేసిన అనమాట. సో ఇక్కడనే నాకు మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కువ గడిచిందనమాట. లిటరలీ లైక్ 20 to 30 minutes నాకు ఇక్కడే అయిపోయింది. బట్ ఇంకా అలా బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకొని అంతా అయిపోయినాక నేనైతే ఇంకా బ్యాగ్ డ్యూటీ ఫ్రీ దాంట్లోకి అయితే ఎంట్రీ అయిపోయినా. చూసేయండి ఎట్లు. సో ఇప్పుడు నేనైతే మీకు టెర్మినల్ 2 ఎయిర్పోర్ట్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూడలేరు కదా. ఓన్లీ ఇంటర్నేషనల్ డిపాచర్స్ అరైవల్స్ వాళ్ళు మాత్రమే ఇది చూడటానికి అవైలబుల్గా ఉంటుంది కదా. సో మీకు ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇదైతే సూపర్ ఉందన్నమాట. వ్యూ అయితే మొత్తం ఈకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్తో అయితే దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది రీసెంట్గానే ఇయర్ బ్యాకే కన్స్ట్రక్ట్ చేశారంట. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది ఈ ఎయిర్పోర్ట్. అండ్ మొత్తం బ్యాంబూ స్టిక్స్తో గ్రీనరీగా ఎలిఫెంట్స్ ఇట్లా అంత నేచర్లా మంచిగా చేశారనమాట. చూడటానికి లిటరల్లీ చాలా అడ్వాన్స్డ్గా చేశారు. సో మీరు చూసేయండి ఈ ఎయిర్పోర్ట్ ఎట్లుందో. అండ్ చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి ఇది మీకు నచ్చినట్టయితే. సో దట్ నేను ఇంకా కొన్ని వీడియోస్ మీతో ఎలా షేర్ చేసుకోగలను.
బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎట్లుంది, క్రేజీ ఉండే కదా. సో నేనైతే ఇంకా డొమెస్టిక్ డిపాచర్స్కి వచ్చేసిన అనమాట. సో నేను ఇప్పుడు T2 టెర్మినల్ నుంచి T1 టెర్మినల్కి వెళ్ళాలన్నమాట డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎక్కడానికి. సో ఈ షటిల్స్ అనేది ఫ్రీ షటిల్స్ ప్రొవైడ్ చేస్తారనమాట ఈ టెర్మినల్ నుంచి ఆ టెర్మినల్కి వెళ్ళడానికి. సో ఎవ్రీ 10 మినిట్స్కి ఒక షటిల్ అయితే మనకి అవైలబుల్గా దొరుకుతుంది. సో నేనైతే ఇంకా ఈ షటిల్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాను. మనం ట్రాలీ బ్యాగ్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ నుంచి వాళ్ళు మన బ్యాగ్స్ని లోపల పెడతారనమాట. సో ఇట్స్ చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి బయటకు తీసుకెళ్ళి వాళ్ళు ఇంకో టెర్మినల్లో అయితే మనల్ని డ్రాప్ చేస్తారు. సో నో వరీస్, అంతా మంచిగా. అండ్ నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో నేను నెక్స్ట్ విజయవాడ వెళ్ళేదైతే తీయట్లేదు, ఫుల్ అలసిపోయినా. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.